టర్కీ నుండి వచ్చిన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రిని మల్లారెడ్డిని కలిశారు. విదేశాల నుంచి వచ్చిన రాజశేఖర్ రెడ్డితో మల్లారెడ్డి మాట్లాడారు. 2 రోజుల పాటు జరిగిన ఐటీ రైడ్స్ పై అల్లుడితో మాట్లాడారు. మరోవైపు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తున్నారు. ఇక మర్రి రాజశేఖర్ రెడ్డి నివాసం వద్ద నుండి మా ప్రతినిధి ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఫారెన్ నుంచి వచ్చినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసేందుకు మంత్రి మల్లారెడ్డి తన అల్లుడి నివాసానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. గత 48 గంటలుగా జరిగినటువంటి ఐటీ రైడ్స్కి సంబంధించి వారిద్దరు కూడా కూర్చొని చర్చిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏకాంతంగా కూడా వారిద్దరూ ఇంట్లో నుంచి మాట్లాడుతున్న పరిస్థితులు మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాము. అయితే ప్రధానంగా మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆయన కార్మికులకు సంబంధించి, కార్మిక సంఘాలకు సంబంధించి అనేక కార్మికులకు ఎంతో అండదండలుగా ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలకు సంబంధించిన వారు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నిన్న మొన్న అంటే 48 గంటల సేపు కూడా ఆయన అందుబాటులో లేనప్పటికీ కూడా ఆయనపై అనేక ఐటీ దాడులు జరిగాయి. తన ఇంట్లో ఉన్నటువంటి వారి అమ్మ, అదేవిధంగా నాన్న ఇద్దరు కూడా, దాంతో పాటుగా తన కూతురైనటువంటి శ్రేయ, ముగ్గురు కూడా ఇంట్లో ఉన్నప్పటికీ ఐటీ అధికారులు వాళ్ళ ముగ్గురిని కూడా విచారిస్తూ దాదాపు కూడా 2 రోజుల పాటు విచారించి వాళ్ళని ఎటు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో కూడా మాట్లాడనివ్వకుండా అటు కూతుర్ని ఇక్కడ ఐటీ అధికారులు ప్రశ్నించిన విషయం మనందరం చూసిందే. సో ఐటీ అధికారులు నిన్న కొన్ని స్వాధీనం చేసుకున్న విషయం మనకు తెలుసు. కోటిలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక లాకర్, 4 లాకర్స్కి సంబంధించినటువంటి లాకర్స్ ఓపెన్ చేసేందుకు ఐటీ అధికారులు నేను శ్రేయను అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ లాకర్స్ ఓపెన్ చేసిన వాళ్ళతో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే సేకరించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. డాక్యుమెంట్స్ సేకరించిన అనంతరం కూడా అందులో లాకర్స్లో డాక్యుమెంట్స్ సేకరించిన అనంతరం కూడా మరికొన్ని లాకర్స్ ఓపెన్ చేయాలంటూ కూడా మరి రాజశేఖర్ రెడ్డిని అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా మరి ఎదుర్కోవాలి, దానికి సంబంధించి మరి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనకు సంబంధించి కావచ్చు, మరిన్ని అప్డేట్స్ అంటే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి వారి అన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితులు అయితే మనం క్లియర్గా చూస్తున్నాము. ఆయన ఎప్పుడెప్పుడు లోపల నుంచి వస్తారు, ఏమేమి మాట్లాడారు అన్నటువంటి మాటలను చూసేందుకు మాత్రం చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి ఆల్మోస్ట్ 2 days కూడా ఆయన అందుబాటులో లేరు. 48 గంటలు ఆయన వృత్తి వ్యాపారాల విదేశాలకు వెళ్ళినప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాల విషయంలో వెళ్ళిన నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆయనను అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల మేరకు ఇక్కడ మనం చూసుకోవచ్చు. క్లియర్గా కూడా ఇద్దరు కూడా చర్చిస్తున్న మల్లారెడ్డి అండ్ దాంతో పాటుగా రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఇంట్లో చర్చిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే వీరికి సంబంధించినటువంటి తుది ఎల్లుండి 28వ తారీఖు శుక్రవారం రోజు ఇటు ఐటీ అధికారులు అయితే విచారణకు రమ్మంటూ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. మరి ఈ విషయంలో మరి మల్లారెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, లోపల ఏం మాట్లాడుతున్నారు, ఏం చర్చిస్తున్నారు, అల్లుడితో ఏం చర్చిస్తున్నారు, ఈ ఐటీ దాడులకు సంబంధించి ఏ విధంగా చర్చిస్తున్నారు, తీవ్రంగా కూడా ఖండించినటువంటి మల్లారెడ్డి, దాంతో పాటుగా అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఖండించడం మనందరం చూసాము. ఆయనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఐటీ సోదాలు ఇక్కడ నిర్వహించారు. కనీసం ఐటీ సోదాలు 48 గంటల సేపు నడిచినప్పటికీ కూడా కనీసం ఇన్ఫర్మేషన్ లేదంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం క్షుణ్ణంగా చూసాము. ప్రధానంగా ఈ రోజు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఆయన తిరిగి స్వదేశానికి వచ్చిన నేపథ్యంలో ఆయన అందరూ కూడా కలిసేందుకు వస్తున్న పరిస్థితులు మనం క్లియర్గా చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ఆయనకు సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇప్పుడే కొద్ది క్షణం కిందనే మంత్రి మల్లారెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మంత్రి మల్లారెడ్డి లోపలికి వెళ్ళిన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి మరి ఏం మాట్లాడుతున్నారు, ఎటువంటి విషయాలు మాట్లాడుతున్నారు అనేది కొంత ఆసక్తి జరుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు, లోపల ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపుగా కూడా ఇప్పటికీ 10-15 నిమిషాల నుంచి కూడా లోపల ఇద్దరు కూడా చర్చిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారు, ఏ విషయాలు మాట్లాడుతున్నారు అనేది కొంత ఆసక్తి జరుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. థ్యాంక్ యూ ప్రణయ్. కెమెరా లోకి LCD పోతాయి.